ఆవు రెండు ఒకదాంతో ఒకటి బాగా కలిసిమెలిసి ఉండేవి. రోజు యజమాని బంధువులింటికి పెళ్లికి పక్కూరికి పెళ్ళాం పిల్లలతో కలిసి 2 దొంగలున్నారు. వాళ్ళు పొద్దున్నంతా ఊరంతా తిరుగుతూ ఎవరెవరి ఇళ్లకి తాళాలు వేసున్నాయి అని గమనించుకుంటూ చీకటి పడిన తర్వాత అందరూ పండుకున్నాక ఏదో ఒక ఇంట్లోకి వెళ్లి దొంగతనం చేసి పోలీసులు ఒక్కొక్కరిని పట్టుకుంటే 10,000 చొప్పున బహుమానం ప్రకటించారు. అవు మామా, అలా చూడు, ఎవరో దొంగలు గోడ చాటున కనబడుతూ ఉన్నారు. పద పద పోయి వాళ్ళ సంగతి చూద్దాం. అల్లుడు, తొందరపడకు, ఒక్కసారి చూడు. వాళ్ళు బాగా బలిసిన ఎద్దుల్లా ఎంత బలంగా ఉన్నారో. అది కాక వాళ్ళ చేతుల్లో కత్తులు కూడా ఉన్నాయి అంది. అంటే భయపడి చేతకాని వెదవల్లాగా మౌనంగా ఉండిపోవాలా? చూడలుడు, బలం లేని చోట తెలివి ఉపయోగించాలి గాని తొందరపడకూడదు.